only but a girl who's pretty. Oh, her original name is Banana. She got beautiful eyes and she's witty. Oh, but right now she's gonna be my sweetie. My sweetie, oh my sweetie, sweetie. Hey, జిందగీని జోలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని. హే, ఊహలోన తేలని ఉప్పెనల్లె పొంగని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ. ఓ మై స్వీటీ, కొంచెం మాట వినవే. స్వీటీ, కొంచెం దారి తప్పవే. స్వీటీ, కొంచెం కోపగించవే. లైఫ్ స్టైల్ మార్చవే, నీ బ్యాచ్ మార్చవే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Let's now invite our Jabardast judges. Please put your hands together for the beautiful laughing queen Roja garu. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడబెడయగా చిగాయ ఉన్న వెంకమ్మల. రావే చేద్దాం డాండియా, ఊగిపోతా ఇండియా. రావే చేద్దాం డాండియా, ఊగిపోతా ఇండియా. మాటలతో పేలుతున్న గుర్రనాటు బాంబుల, జిప్పులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బుల, ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల, ఎడబెడ ఎగాదిగా ఉన్నావు యమ దొంగల. Let's now welcome comedy ka shahenshah Nagababu garu. జయజమ్మా మాయమ్మ, జయజమ్మా ఓయమ్మ. నువ్వు నన్ను ఏమి చేయలేవురా? ఏం చెయ్యాలని కూడా అనిపించదే. నా అరుంధతి ఎట్లా అలా అయిపోయింది. ఇదేమన్నా మొదట్లో పెద్ద విశ్వసుందర అనుకుంటున్నావా? సీరియస్ నుంచి చూపుల పర్సనాలిటీ వేసుకుని ఎప్పుడు ఇలాగే ఉంటది. నేనైతే చుంబుకి వెళ్తాను, వేడికి వెళ్తున్నావా? నేను మాత్రం ఈ నీళ్లు జల్లి ఇస్త్రీ చేయడానికి వెళ్తానా? నేను జంబుకే. నిన్న మీ ఆవిడ ఆ పిఠాపురం గాడితో సినిమాకి వెళ్ళింది. నా తెలుసులే. తెలిసి కూడా ఎందుకు ఫాలో అవ్వలేదురా? ఆల్రెడీ ఆ సినిమా నేను చూసినా. అరే, మా అమ్మ నాన్న నాకు మంచి పేరు పెట్టారు, ఆ పేరుతో పిలవచ్చు కదా. నీ పేరేం పేరే? లిప్సికా. ఇప్పటి వరకు మీరు ఎన్నో సార్లు ఎంతో మందిని అరుంధతిగా చూసుంటారు. కానీ ఇప్పుడు రాబోతున్న అరుంధతి నా భూతో నా భవిష్యత్. అలా రాబోతుంది ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మీరు వచ్చారేంటి? మీరేగా రండి రండి అన్నారు. మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, అందుకే పాడుకుంటూ ఉంటాను. పాడిన ప్రతిసారి అలాగ వచ్చేస్తూ ఉంటే అలాగా. కిట్టుకు ముందు మీరే ఉంటారు, తర్వాత మీరే ఉంటారు, మధ్యలో కూడా మీరే ఉంటే అలాగా. ఇప్పుడప్పుడు ఇది వాడుతూ ఉండండి. వెళ్ళండి, కూర్చోండి. తొక్కేస్తున్నారు. సార్ నమస్కారం. సార్ మేడం నమస్తే అండి. ఏం లేదండి, యాక్చువల్ గా మాకు పై పోర్షన్ ఒకటి ఖాళీ ఉంది. పేపర్ లో టూలెట్ ప్రకటన ఇచ్చారనమాట, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని చెప్పి. వస్తూ ఉంటారు కదా, కాస్త ఇలా రిసీవ్ చేసుకుంటే రెంట్ బాగా మనం చెప్పినంత ఇస్తారని. ఇంకా కస్టమర్లు వస్తారు, మనం రిసీవ్ చేస్తాం. అలా కేకలేస్తానంటారా నువ్వు? పిండేస్తా. ఏం పిండేస్తావు? నిమ్మకాయ పిండేస్తావా, పాలు పిండేస్తావా? నా పేరు పిండే, సాయాజీ పిండే. సాయాజీ పిండే కాదురా, సాయాజీ సిండే. ఆయన బొంబాయిలో ఉన్నాడు, సరిపోయింది. లేకపోతే నేను పిండి పిండి కొట్టేసేవాడు. ఎందుకు వచ్చావో చెప్పు. నాకు ఇల్లు అద్దెకు కావాలి. ఇలా చెప్పావు, బాగుంది. ఏం చేస్తుంటావు? పూజలు చేస్తూ ఉంటా. శుభం. ఇలాంటి వాళ్ళే మనకు కావాలండి. రోజు పొద్దున్న సాయంత్రం దేవుడికి దీపం వెలిగించి పూజలు చేస్తుంటే అంతా మంచి జరుగుతూ ఉంటది. నేను చేసేది దేవుడే పూజలు కాదు, క్షేత్ర పూజలు.
నీలాంటి వాళ్ళకి చచ్చిన ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు. మొదటి రోజు బాగానే ఉంటారు, రెండో రోజు ఇల్లు నీ పేరు మీద రాయించేసుకుంటారు. ఇల్లు ఇద్దరికి ఇవ్వను. ఏంట్రా నేను వెనక్కి వెళ్తానంటే నేను తోస్తుంటే? ఇప్పుడు అర్థమైంది కానీ ఆసక్తి ఏదో రోజు నా అవసరం నీకు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవసరం వస్తుంది. వెళ్ళవా? ఎందుకైనా మంచిది అప్పటి వరకు దీన్ని చేతిలో పెట్టుకో. చేతిలో పిండి ఏంట్రా? పైనది దులుపు, కిందది చూడు. విజిటింగ్ కార్డు మీ క్షుద్ర పూజలు ఎంత డెవలప్ అయిపోయారా? నీ ఒక్కలో విజిటింగ్ కార్డు అక్కడ నీకు అసలు ఇల్లు అతికి మా మామగారికి అప్పుడు చెప్తూనే ఉన్నాండి, శ్మశానం పక్కన ఇల్లు తీసుకోవద్దండి అని చెప్పా. అబ్బే గజం 50 రూపాయలకు వస్తుందండి అని కొని మరీ గిఫ్ట్ ఇచ్చాడు. అన్ని ఇలాంటి కేసులే వస్తున్నాయి. ఎక్కడా 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 బాత్రూమ్కి వెళ్తావా? ఎందుకా నడుస్తున్నావు? ఏదా దేనికి వచ్చావు? ఎన్నో సంవత్సరాల నుంచి సమాధిలో కుళ్ళి కుళ్ళి కొత్త సమాధి కోసం ఎదురు చూస్తుంటే నీ ఇల్లు దొరికిందిరా. అంటే నా ఇల్లు నీ కంటికి సమాధిలా కనిపిస్తుందిరా? పశుపతి అఘోరాధిపతి వదలా. వచ్చే అరుంధతి, నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా. అయ్యా బాబోయ్, జయజమ్మా జయజమ్మా ఓయమ్మా, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా, జయజమ్మా మాయమ్మా. నువ్వు నన్ను ఏమి చేయనురా? ఏం చెయ్యాలని కూడా అనిపించదే. ఏమనుకోకండి సార్, ఇది మా ఆవిడ పేరు కూడా అరుంధతి. అరుంధతి సినిమా ఆడిన రోజులు చూసి 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 ఇలా అయిపోయింది. ఆఖరికి ఆ పాట ఇస్తా గానీ బయటికి రాదండి. ఆ గొడుగు పట్టుకున్నోడికి నెలకి 4000 జీతం ఇస్తున్నాను సార్. ఎందుకని అలా కేకేశారు? ఇది మామూలు కేక కాదే, చావు కేక. ఏమైంది? ఆడెవడో పశుపతి అంట. పశుపత? చిన్నప్పుడు నన్ను లవ్ చేసి ఇంట్లో నుంచి పారిపోయినా నా పశుపతి బావా? నా అరుంధతి ఎట్లా అలా అయిపోయింది? నీ అరుంధతి ఎలా అయిపోవడం ఏంట్రా? ఇదేమన్నా మొదట్లో పెద్ద విశ్వసుందర అనుకుంటున్నావా? చీరేసిన చూపుల పర్సనాలిటీ వేసుకుని ఎప్పుడు ఇలాగే ఉంటది. ఆవిడ గ్లామర్ ఎక్కడ, దీని దిక్కుమాలిన గ్లామర్ ఎక్కడ? దీన్ని దగ్గర నుంచి చూస్తే పక్షవాతం వచ్చిన పక్షి పిల్లల, వానలో తడిసిన పిచ్చుకి పిల్లల, కలరా వచ్చిన కోతి పిల్లల, బట్టలేసిన బలి పిల్లల. నా అరుంధతికి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చాయండి. షాపింగ్ చేసినప్పుడు సామాన్లు దాచుకుందామని క్యారీ బ్యాగులు పెంచుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కనుక ఎలా ఉన్నాయి, పుట్టినప్పుడు చూడలేదు, పెద్ద గోని సంచుల్లో ఉండేవి, కాలక్రమేణా కరిగి క్యారీ బ్యాగులు అయ్యాయిరా. ఈడొకడు మా ఇంట్లో రెండే దెయ్యం. ఎప్పుడు అరే ఉరే అంటాడు తప్ప నాన్నగారిని ఎప్పుడూ పిలవడం. గెటప్ ఎందుకుంది ఆవిడీడు? బాబు పశుపతి అని మీ నాన్న లాంటి వాడు. ఎవరైనా అన్నయ్యతోటో తమ్ముడితోటో లేదంటే మేనమావతోటో పోలుస్తారు, నువ్వేంటే నాన్నతో పోలుస్తావు. ఒరే అన్నిసార్లు అరవకురా, గుండెకాయ జారిపోయి ఆల్రెడీ ప్యాంట్లోకి వెళ్ళిపోయిందిరా. నాన్నరే గుండెకాయ జారే ప్యాంట్లోకి వెళ్ళిపోయిందంటే ఏదో ఎక్స్టెన్షన్ లివ్వకి ఇక్కడ. అరుంధతి నువ్వు ఉంటే ఇక్కడ బాగుపడలేవు. బట్టలు సర్దుకో, వెళ్ళిపోదాం. బట్టలు సర్దుకో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? బట్టలు సర్దుకుందామనండి. ఎక్కడ సర్దుకుంటావు? క్యారీ బ్యాగుల్లో సర్దుకుంటావా? వచ్చాయి, టైం అయిపోయింది, వచ్చాయి. రాలే. ఆగు ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావే? నా చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తున్నాడండి. ఎక్కడ ఏమన్నా కనిపిస్తున్నాయా నీకు? ఇద్దరికి మధ్యలో కిలోమీటర్ దూరం ఉంది. ఆడు చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడా? ఆడు చెంబు పట్టుకుని వెళ్తున్నట్టుంది, నువ్వు కొంగ పిల్లలు వెళ్ళిపోతున్నావు. కొడితే పళ్ళు రాలిపోతాయి. పశుపతి అఘోరాధిపతి వదలా వదలా వదలా. నిన్ను కూడా నేను వదలను రా. ఆ పిండేగాడు ఇందట్లో ఎక్కడో విజిటింగ్ కార్డు ఇచ్చాడు, ఎక్కడుంది? ఏమండి మీకు బేరం తగిలింది. బేరం తగిలిందా? భారంగా ఉంటది. నీకు కాదే బేరం తగిలింది, నాకు. మీకు బేరం తగలేదు. నువ్వేం మాట్లాడినా దరిద్రంగా ఉంటుంది, నోరిప్పుకు. అర్జెంట్ గా మా ఇంటికి వచ్చి ఒకరిని పిండిగా కొట్టేయాలి. అర్జెంట్ గా రండి సార్. ఇంటిలో
ఒక దయ్యం తిరుగుతుంది. ఇది దెయ్యం పిల్ల కాదు మా ఆవిడ. నేను చెప్పింది దాని గురించి కాదు. ఇంతకీ చెప్పు, నన్ను ఎందుకు పిలిపించావు? దెయ్యం తిరుగుతుందని చెప్పారు కదా, ఇంట్లో ఉంది, పట్టుకోండి. ఎక్కడ ఉంది అది? అదిగో అక్కడ ఉంది. అయితే దాన్ని నా పిండితో పిండి చేస్తా. పిండే అఘోరాధిపతి పశుపతి, మై ఓల్డ్ ఫ్రెండ్. నల్లండిరా నిన్ను చూసి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అల్యూమినియం ఫ్యాక్టరీలో తప్పేలాలు చేస్తున్నాడు. కొడితే ముఖం పిండి అయిపోద్ది. మీ ఇద్దరు యోగక్షేమాలు మాట్లాడుకోడానికి పిలిచాను రా అని జుట్టు అట్టుకుని బయటికి తీసుకెళ్ళు. పిండేస్తా. అయిపోయావురా నా చేతిలో పశుపతి. చెప్పరా, ఇక్కడికి దేనికి వచ్చావు? సమాజానికి ఇల్లు కోసం వచ్చాను రా. ఇల్లు కావాలా? సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా? చిత్రపురి కాలనీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూడరా, చవక వస్తుంది. ఫ్యామిలీతో రెంటుకుంటా. నేను ఎందుకు పిలిచాను అని కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్ళు. పిండేస్తా. చెప్పు, ఇక ఇంతకి ఏమి కావాలరా? అరుంధతి. మనలో మనమాట ఎట్రా సగం కాలిన టేకు చెక్కలాగుంది. దాన్ని ఏం చేసుకుంటావురా? అదే నాకు కావాలరా. వదలా వదలా. అయితే నీ కర్మ. పిండేస్తా పిండేస్తా. చూసుకుందా. పట్టుకో. పిండేస్తా పిండేస్తా. నువ్వేం చెప్పో ఏం చేస్తున్నావు? పిండేస్తాను అన్నానుగా, పిండి తీసాను, వేసాను. రే నీ వల్ల కాదు గాని ఆడి తోలు నేను తీస్తా. నువ్వు చేసేది అరుంధతి నాకు కావాలరా. అన్నయ్య ఇచ్చే అన్నయ్య. ముందులే. ఎంతవరకు నా ఫ్యామిలీ పరుగు పోద్దని నేను ఆగాను రా. ఆ సినిమాలో నీకు ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు, కానీ ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను ఏమైనా పర్వాలేదు, దీన్ని ఇచ్చేస్తున్నాను. తీసుకెళ్ళిపోరా, వెళ్ళిపో. దరిద్రం వదిలిపోయిందండి బాబు. మిస్టర్, ఇంకా సిగ్గుసారం లేదా? దేనికి? పెళ్ళాయిని పొరాని వాడితో పంపించి ఇక్కడ డాన్స్ చేస్తున్నావా? డాన్స్. మా ఆవిడ మీద నాకు నమ్మకం ఉందిరా. నమ్మకం. నమ్మకమా? అదేలాగా? అదిగో అటు చూడు. నమ్మకం నమ్మకం నమ్మకం. మీ మగవాళ్ళందరూ ఇంతేనండి. ఏమైంది బంగారం? పశుపతి చచ్చాడు. పశుపతి చచ్చిపోయాడా? యాక్సిడెంటా? మర్డరా? కాదు. సూసైడ్ అటెంప్ట్ చేశాడా? కాదు. మరి ఎలా చచ్చాడు? నేను చెప్తా. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళాక ఇది ప్రేమగా బావా అని పిలుచుంటది. అది టెంప్ట్ అయి ముఖం మీద ముఖం పెట్టి దగ్గర నుంచి చూసుంటాడు, గుండె అయి చచ్చిపోయాడు. అంతే. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? లేకపోతే నీ మిడత ముఖానికి ఆడియన్స్ ఎంతకంటే పెద్ద ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయరు డార్లింగ్. పిండే గారు, నాకు అర్జెంట్ గా డాబా నుంచి ఫోన్ వచ్చింది. డాబా నేను నుంచా? వెళ్ళాలి. అంటే మీరు డాబాలో? పుల్కా పుల్కా. అర్థమైందిరా. మా ఆవిడ ఎక్కడ దగ్గర నుంచి వస్తుందని నువ్వు తప్పించుకుపోతున్నావు. వచ్చే అరుంధతి మోకం మీద మోకం పెట్టి ఎందుకు చూసావే? రోజా గారు ఏంటి శాంతి స్వరం? సీరియస్ గా చాలా సిన్సియర్ గా ఫీల్ అయిపోయాడు అనుష్క లాగా. పాప అనుష్క మాత్రం చూసింది అనుకో అంతే సంగతులు. అండ్ షియాజీ షిండేది మన నాగిది సపోర్ట్ బాగుంది రాఘవ నీకు. సో మంచి థీమ్ తీసుకున్నావు, బాగుంది. నాగబాబు గారు స్వరూప్ ఎంట్రీ చాలా బాగుంది, బాగా చేశాడు. అండ్ రాఘవ స్ట్రగుల్ బాగా వదిలించుకున్నాను, నీట్ గా ఉంది. స్కిట్ బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్. టైటానిక్ షిప్ గురించి మనందరికీ బాగా తెలుసు. హిస్టరీ క్రియేట్ చేసింది. పాపం అది అప్పుడెప్పుడో పెద్ద సముద్రంలో మునిగింది. కట్ చేస్తే మన ఆర్పి వాళ్ళ ఊర్లో పిల్ల కాలువలో తేరిందట. ఈ కామెడీ స్టోరీ సంగతి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. చేతిలో చెయ్యేసి వచ్చేవా అని సాంగుతో వచ్చినావంటే మీ ఇద్దరం కలిసి ఏమన్నా ఆడదాన్ని లవ్ చేసినావా, లేకపోతే తేడాగా మీ ఇద్దరం లవ్ చేసుకుంటామని మీకు డౌట్ రావచ్చు. అదే వచ్చింది రావు. చెంబులో ఉండేటువంటి నీళ్లు కింద పడకూడదని స్లో సాగుతూ వచ్చినావు అంతే. నేనైతే చెంబుకి వెళ్తాను, నువ్వు ఏడికి వెళ్తున్నావా? నేను మాత్రం ఈ నీళ్లు జల్లి ఇస్త్రీ చేయడానికి వెళ్తానా? నేను చెంబుకే. నాతో చెంబుకు వచ్చే రేంజ్ నీదా? నీ చెంబులు ఏమన్నా పాలు ఉన్నాయంట్రా? కాదు, నీళ్లు ఉన్నాయి. నా దాంట్లో కూడా నీళ్ళే ఉన్నాయి. మనకి రేంజ్లు అవసరమా?
నా రేంజ్ తెలుసా జబర్దస్తులో? ఆ. జబర్దస్తులో నన్ను అందరూ మహేష్ బాబులో ఉంటామంటారు. మహేష్ బాబులో ఉంటావని ఉండరు, జబర్దస్త్లో మహేష్ ఉంటేనే నువ్వు ఉంటావని ఉంటారు. ఒరే ఒక విషయం రా, ఆ. నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా నా మీద కౌంటర్ వేయడానికి వచ్చినావా? నీ మీద కౌంటర్లు వేస్తేనే నీకు హెల్ప్ చేసినట్టు. నువ్వు ఈ రోజు జబర్దస్త్ కి నా కోసం వచ్చినావు. ఎక్స్ట్రా జబర్దస్త్ కి మధ్య తేడాలు ఏమైనా తెలిసిన నీకా? మీకు ఫీమేల్ యాంకరు, మాకు మేల్ యాంకరు. మేము నవ్విస్తే నవ్వుతారా, ఆ. మీరు ఏడుస్తారేమో అనుకొని నవ్వుతారు. ఇదిగో, మన ఊళ్ళో జరిగేటి ఏమైనా ఉన్నాయా అబద్ధాలు ఏమైనా? ఆ సుబ్బారావు గారు సూసైడ్ చేసుకున్నాడంట. మొన్న కదరా పెళ్ళింది కర్మ్యాన్ తోడికా? ఆ పెళ్ళే తంటాలు తెచ్చి పెట్టింది. ఏం చేసిందా? దాన్ని టచ్ చేస్తే వాడి పేరు తప్ప ఊర్లో ఉన్న అందరి పేర్లు కలవరిస్తుందంట అది. ఆ వీధి చివరి రత్తాలు లేదు, వాడు ఎవరితోనో లేచిపోయిందంట. వాడు భర్తీ ఏం చేయనాడా? లెటర్ రాశాడు, ఎవరైనాడా? ఇంకెప్పుడు తిరిగి రావద్దని. అయ్యో అయినా వాళ్ళ ఆవిడ దగ్గరికి వీళ్ళ ఆవిడ దగ్గరికి కాదు, ఆ. డైరెక్ట్ గా మీ ఆవిడ దగ్గరికి వస్తున్నా. చెప్పు దిగిపోతే నా కాళ్ళ కొంద కూడా చెప్పులే, చెకోడీలు కాదు. మీ ఆవిడ మ్యాటర్ ఏంటో చెప్తాను నేను. ఆ. నిన్న ఆ. మీ ఆవిడ ఆ. ఆ పిఠాపురం గాడితో సినిమాకి వెళ్ళింది. నాకు తెలుసులే, తెలిసి కూడా ఎందుకు ఫాలో అవ్వలేదురా? ఆల్రెడీ ఆ సినిమా నేను చూసిన. యావిలా నేను అమ్మాయికి ఉండరు అందుకనే. నువ్వు ఇంత అమాయకుడు కాబట్టి ఇంతవరకు నీకు పిల్లల పుట్ల. అయ్యా పిల్లలు పుట్టడం కదా ఫ్యామిలీ ప్లానింగ్ లే. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఒకరిద్దరు బుట్టాక చేసుకునేదిరా, ముందే చేసుకోర్రా. సర్లే కానీ నువ్వు ధైర్యవంతుడు కదా, నీకెందుకు పిల్లకాయలు పుట్టలేదా? దానికి 100 సార్లు చెప్పే వాంతులు చేసుకోమని చేసుకోదే. ఒరే చేసుకుంటే వచ్చేది కదా, నువ్వు ఏదైనా చేస్తే వచ్చి సర్పంచ్ వస్తున్నాడు. ఆ సరిగ్గా పని చేయటం రాదు, ఈడు సర్పంచ్ ఏంటో. సర్పంచ్ గారు ఏంటి గొడుగు నిండా బొక్కలు పెట్టుకున్నారు? వర్షం తగ్గిందో లేదో తెలియాలి కదా. అవును ఎగేసుకుని ఎమోషనల్ గా ముందుకు వెళ్తున్నావా? యాడిపోతున్నావు నువ్వా? మన ఊర్లో ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. అవునులే. ఆ సమస్యలు తీర్చడం కోసం సమర సంఘం పూరించడానికి వెళ్తున్నాను. సమర శంఖం విషయం పక్కన పెట్టి మూల శంఖం చూసుకో ముందు. పుచ్చు లేచిపోతే ఒరేయ్, పుచ్చు లేచిపోద్ది అంటే పట్టించుకోరేంట్రా? మీ ఆవిడ లేచిపోయింది, నువ్వు పట్టించుకున్నా? మా ఆవిడేమి లేచిపోలేదు, ఆ. నా డ్యూటీకి అడ్డం రాకూడదని తనే వెళ్ళిపోయింది. వెనకటి వాడు ఎవడో ఐస్ క్రీమ్ ఇస్తే ఫేస్ క్రీమ్ అనుకుని మొహానికి రాసుకున్నాడంట. తెల్లబడ్డా? ఎరుపు ఎప్పుడు తెలుపు అవదరా? గురుగారు ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదా, ఆ. నువ్వు కొంచెం ఇతర పని చూసుకోవచ్చు కదా అక్కడ. అబ్బో ఎలక్షన్లు అంటే గుర్తొచ్చే. ఉం. ఇప్పుడు నేను గెలవాలంటే ఏం చేయాలంటావు? నువ్వు పని మనిషికి ఇచ్చే హామీలో సగం ఊరోళ్ళకి ఇచ్చినా చాలు. పంచెత్తటం కాదు, ఎడిటింగ్ లో నీ పంచులు ఎత్తేస్తున్నారు, చూసుకోపో. యారా ఆ, ఈ ఆడోళ్ళు పొద్దున్న ముగ్గెందుకు వేస్తారా? రాత్రి మొగుడుతో కలిసి ఒక పెగ్గేస్తారు, ఆ తాగింది దిగడానికి పొద్దున్నే లేచి ముగ్గేస్తారు. ఒరేయ్ అడ జరుగు, ఇదేదో కొంచెం ముగ్గులా ఉండదా? నాకు కూడా అలాగే ఉంది. ఇది ముగ్గే, 3 చుక్కల ముగ్గు. మరేమో ఇది మా ఆయన, ఇది నేను, ఇది మా పిల్లోడు. అదే అందే 3 చుక్క ఇక్కడ పెట్టి దూరంగా ఒక చుక్క ఉంది అందే. వాళ్ళ ఆయన దుబాయ్ వెళ్ళాడు కదా, ఆ. అది అప్పుడప్పుడు వచ్చిపోయే తోక చుక్క. ఆకాశం ముగ్గేసింది. ఆకాశం ముగ్గు అంటే ఎన్ని చుక్కలైనా రావచ్చు పోవచ్చు. మమ్మల్ని comment చేస్తారా? అబ్బో, ఇలాంటి ఎన్ని తట్టుకుంటే ఈ స్టేజ్కి వచ్చాం. బాబోయ్. నేను ముందు వెళ్తా. నేను ముందు వెళ్తాను రా. నేను ముందు. కోసపో నేనే ముందు వెళ్తా. వీడికి ముందెళ్ళే ఆలోచన తప్ప ముందుకెళ్ళే ఆలోచన లేదు. ఓ మై గాడ్! ఏంట్రో లోపల అప్పారావు ఏమన్నా చూసావే? లేదు నువ్వు పోయి చూడు, నువ్వు కూడా అంటావు. ఏముంది ఏంటి అంతలావునా? ఓ మై గాడ్! మీరు కూడా చూస్తారా? ఆ. ఒకసారి జరిపేయండి. మా ఊరికి టైటానిక్ వచ్చింది. వచ్చింది రోయ్. మా ఊర్లో దొక్కుకి టానిక్ తెలుసు, టైటానిక్ వచ్చింది. ఉయ్, ఉయ్, ఉయ్. ఎందుకురా? ఉయ్యన్నావు ఉయ్సా. మరి దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? అది పొలంలో కాకులు కొంగలు వాలకుండా దిష్టి బొమ్మను పెడతారు కదా, ఇక్కడ దాని మీద వాలకుండా వాడు దిష్టి బొమ్మలా నిలబడ్డాడు. NLR 01 RP. ఒరే టైటానిక్ షిప్ ని రిజిస్ట్రేషన్ చేసి నెల్లూరులో రా. నో, ఇది నెల్లూరుది కాదు, మా అమెరికన్ షిప్ మిస్టర్. ఎంతకీ నువ్వెవరు మిస్టర్? నా పేరు కెప్టెన్ లోకేష్. నా పేరు ముఖేష్ లాగా ఉన్నాడు, ఈడి కెప్టెన్ లోకేష్ ఏంటి? సర్లే కానీ ఈ నెంబర్ ప్లేట్ ఎట్ వచ్చింది దీనికి? మొన్న వచ్చిన భారీ వర్షాలకి సముద్రం ఏదో రోడ్డు ఏదో తెలియక రోడ్డు ఎక్కేసి ఎదురుగా వస్తున్న నెల్లూరు మడిని గుద్దేశాం. దయచేసి చిల్లర ఇచ్చి కండక్టర్ ఆర్టీసీ బస్సును కూడా గుద్దారా మీరు? మీరు దీనికే ఇలా అంటే ఓసారి నా వెనక్కి వెళ్ళండి.
ఏందిరా ఇది? ఇది మేము ఈ మధ్యనే గుద్దిన ఇస్రో రాకెట్. ఎవరైనా నడుపుతూ గుద్దుతారు, ఇటు గుద్దడానికి నడుపుతున్నట్టున్నాడు. నువ్వు ఎట్ట కెప్టెన్ పోయినవురా? మా పూర్వీకులంతా కెప్టెన్సే తెలుసా? మా నాన్నగారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. మీ నాన్నగారు విధి నిర్వహణలో కెప్టెన్ గా ప్రాణాలు కోల్పోయాడా? ఎట్టా? ఓసారి నడి సముద్రంలో షిప్ ఆగిపోయింది. స్టార్టింగ్ ట్రబుల్ ఏమనుకుని మా నాన్నగారు నీళ్ళలో దిగి వెనక నుంచి తోయడానికి ప్రయత్నించారు. అప్పుడు దిగిన మా నాన్నగారు ఇప్పటి వరకు ఎక్కలేదు, ఇంకెప్పటికీ ఎక్కలేడు. ఆ తర్వాత మా తాత గారు విధి నిర్వహణలో మరణం పొందారు. షిప్ కి బొక్కపడి నీళ్లు లోపలికి వస్తుంటే ఆ నీళ్లను బయటికి పంపించడం కోసం ఇంకో బొక్క పెట్టాడు. ఇలా కప్పులు కడిగే వాళ్ళందరినీ చిప్పులు ఎక్కిస్తే ఇలానే ఉంటుంది. ఆ తర్వాత మా తాత గారిని చూసి మా ముత్తాత కూడా నీకు దన్నం రాసి ఎదురులేకపోతే శనిగడు నా డైలాగ్ అడిగి రండి. బర్త్డే రోజు మిగిలిపోయిన కేక్ లాగా ఉన్నాడు ఈడు జాకెట్. ఇప్పుడే ఎగిరిపోయిన ఫ్యూజ్ లో ఉన్నావు. నువ్వు రోజు అంటే టెంగర మోహన్ దానా? అది నంద్యాల పైపులో ఉంది, అది వైఫ్ అంటే టెంగర. నాకు జోక్. నేనంటే నీకు ఇష్టమా లేక ప్రేమ? ఇష్టమైన వాడు పువ్వు మాత్రం కోసుకుంటాడు, ప్రేమించేవాడు నీళ్లు పోస్తాడు. నువ్వు అలా నీళ్లు పోసుకుంటూ కూర్చొని ఉంటే ఎవడో వచ్చి పువ్వు కోసుకొని వెళ్తాడు. వీళ్ళిద్దరు చూస్తే పెద్ద డేంజర్ ఉన్నారు. ఎందుకని ఎక్కడికి వెళ్ళిపోతుందా? ఎందుకు నా అమెరికన్ షిప్ అలా కొడుతున్నారు? దాని రేట్ ఎంతో తెలుసా? 2000 కోట్లు. 2000 కోట్ల ఇట్రా 2000 కోట్ల షిప్ తీసుకొచ్చే మా ఊళ్ళో ఎదవ మొత్తం తీసుకెళ్లిపోతాను. రిటర్న్ వెళ్ళిపో మీ ఊరికే. నాకు వెళ్ళాలనే ఉంది కానీ బండి కాగితాలు లేవు. చెక్ పోస్ట్ లో పోలీసులు పట్టుకుంటారేమని దీన్ని ఎవరికైనా అమ్మి వెళ్దామన్న కోరిక. 2000 కోట్ల రూపాయలంటే ఊడి పెడతారు ఇప్పుడు నాకు అర్థం కదా. 2000 కోట్లు అవసరం లేదు మిస్టర్. నా ఖర్చులకు 40 లక్షలు ఇచ్చినా చాలు. 40 లక్షలు అంటే ఇదిగో 38 ఇది 2. ఓకే, నాది 2 నేను 38. మా పొలాలు మొత్తం రాయిస్తే 40 లక్షలు తీసుకుపో. అబ్బాయిలు ఏంట్రా గెంతుల్లో? అబ్బాయిలు ఏంట్రా కొట్టా అంటే నువ్వు సర్పంచ్ ఎమ్మెల్యేని కూడా కాగలను ఈ రోజు. నేను సర్పంచ్ రా, కొంత మర్యాద. టైటానిక్ షిప్పే మాదైందిరా. నువ్వు సర్పంచ్ అయితే నా పంచాయతీ ఏంటి? టైటానిక్ షిప్పా? ఒరే మెంటల్ నారా, జాతరలో పిల్లలు ఆడుకుంటారని డమ్మీ షిప్ తెప్పించి పెట్టాను ఇక్కడ. డమ్మీ షిప్పా? మరి ఆ జాకు రోజు? ఆ రోజు కూడా రోజుకు 200 ఇస్తే వచ్చి జూనియర్ వచ్చండు. ఏం చేద్దాం? సెట్టు ప్రాపర్టీ పట్టుకో, ఇటు పెట్టు, యూటర్న్ తీసుకో, డైరెక్ట్ కిందకి రా. అక్కడ చెప్తా ఉండాలి, చెప్తానే ఉండాలి. ఎలా ఉంది రోజా గారు స్కిట్? బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. నాగబాబు గారు బాగుంది స్కిట్, ఫినిషింగ్ కూడా బాగానే ఉంది. గుడ్. ఒక భవిష్యవాణి పుస్తకం తన భవిష్యత్తునే మార్చేసింది అంటున్నాడు మన రచ్చరవి. అంతలా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి అలాంగ్ విత్ హిస్ టీమ్. బాగా డాన్స్ చేసినందుకు డబ్బులు తీసుకో. డాన్స్ అంతా రచ్చ చేసి పేమెంట్ ఏంటి బాబా ఇంత తక్కువ ఇచ్చావు? నేనేం చెప్పినా ఫస్ట్ స్కిట్ లో డాన్స్, ఆ తర్వాత డైలాగులు అన్నా. ఇప్పుడే పేమెంట్ అడుగుతాయండి. దొంగ వచ్చాడా? నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతావు? అయ్యో, ఆడదాని సొమ్ము తిన్నాడు చెడిపోయినట్టు చరిత్ర లేదు. సార్, ప్లాటినం డ్రెస్ మీద వచ్చిన మొన్న గోల్డ్ కలర్ డ్రెస్ వేసినాక ఫ్యాన్స్ అందరు ఒకటే అడుగుడు, గోల్డ్ డ్రెస్ బాగుంది రవి గారు అన్నాడు. చాలా పేమెంట్ అయింది, కొద్దిగా పేమెంట్ పెంచాలని చెప్పండి సార్ మీరు కూడా. మొగాడు పుట్టకతోనే మేధావి సార్. లైఫ్ లోకి లవ్వరు పెళ్ళమని వచ్చినాకనే వాడు మందబుద్ధి తయారవుతాడు. మరి ఇంత మేధావి పెళ్ళెందుకు చేసుకున్నావు నీకు డౌట్ వచ్చింది కదా. మా తాత దొడ్డిపాటి కనకయ్య, వాడు పోతూ పోతూ ఆస్తి నా పేరు మీద రాయలే, నా పిల్లం పేరు మీద రాసిపోయిండు. వెరీ ఇంటెలిజెంట్. మరి ఆ డబ్బు ఎందుకురా మేధావి అనొచ్చు. ఒక మొగ జాతి ఆడది లేకుండా సుఖంగా బతకడం మేనా అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నా. సీరియస్ గా విను. మొన్న నాగబాబు సార్ రాత్రి 12 గంటలకు వచ్చి తలుపు కొట్టిండు. అరే ఏందన్నా ఇంత రాత్రి పూట వచ్చినావు అన్న. అరే మొగ జాతి కోసం నేను కూడా పోరాడదామని స్టార్ట్ చేసిన ఫైట్, కన్నా కొన్ని బార్డర్స్ వచ్చినాయి. ఆ బార్డర్స్ దాటి నేను ఫైట్ చేయలేకపోతున్నాను రా. నీకు బార్డర్ అంటూ లేకుండా ఉన్నావు కాబట్టి ఆ ఫైటింగ్ నువ్వు చేయరా, కావాలంటే 4 స్కిట్లు నేను విన్నింగ్ ఇస్తా అన్నాడు. అన్నా విన్నింగ్ ఇవ్వకపోయినా పర్లేదు, మొగ జాతి తరఫున నేను కొట్లాడతా అని చెప్పిన. పోయే కాలం అండి. ఆహా,
నువ్వు లేడీస్ కాబట్టి ఒప్పుకున్నావు. అందుకే చెప్తున్నా నాగబాబన్న, నాకు ఇక్కడ యాంకర్ గా మొగాడు కావాలి, రష్మిని పిలిపి అన్న. అయ్యో ఫ్లోలో నవ్వాను, నవ్వు క్యాన్సల్. నా పిల్లం పేరు పిలవాలంటే ఆ పేరు గుర్తుకొస్తానే, అందుకే దాని పేరు సైనైడ్ అని పెట్టిన. అయ్యో సైనైడ్ టెస్ట్ చూడాలనుకున్న ఒక సైంటిస్ట్ గారు ఏం చేసిందంటే, అది ఏ టెస్ట్ ఉందో చెప్తాను, ఇట్లా నాలుక మీద సైనైడ్ పెట్టి టెస్ట్ అని పెట్టిపోయింది. అవును, అది స్పైసీయా, సాల్టా, షుగరా ఏమని తెలుస్తలేదు. అదే నేనుంటే సాల్ట్, షుగర్, స్పైసీ అని ముందు రాసి పెట్టి టిక్కు పెట్టరా నాలుక మీద పెట్టేటోని. ఇది మేధావితనమే. మరి నీ మేధావిని ఒప్పుకున్నావు నువ్వు. ఇది ఒక్కటే. ఇప్పుడు మీకు ఒక వింత జంతువును పరిచయం చేయాలనుకుంటున్నా. సైనైడ్ ఏమని పిలిచారు మీరు? మీకు బుర్ర పనిచేస్తుందా? అరే మా అమ్మ నాన్న నాకు మంచి పేరు పెట్టారు, ఆ పేరుతో పిలవచ్చు కదా. నీ పేరేం పేరే? లిప్సికా. ఏమైనా మ్యాచ్ అయిందా సార్? నీకు నాకు ఏమైనా మ్యాచ్ అయిందా? నేను పెళ్లి చేసుకోలేదా? అంటే నిన్ను పెళ్లి చేసుకున్నా అనుకుంటున్నావమ్మా? కాదా? వస్తే సమ్మర్ హాలిడేస్ లో ఖాళీగా ఉన్నా కదా అని పెళ్లి చేసుకున్నా. విన్నావా వదినా నువ్వు ఈ మాట? మీ అన్నయ్యని ఎప్పుడు వెనకేసుకొస్తావు. ఏమిటి సమ్మర్ లో హాలిడేస్ వచ్చాయని పెళ్లి చేసుకుంటాడా? అదే వింటర్ లో అయితే విడాకులు ఇస్తాడా? నిన్ను వదిలేయడానికి వింటర్ దాకెందుకే? ఏం మాట్లాడుతున్నావు? అదే మాట్లాడుతున్నా వదినా. ఆ రోజు నువ్వు ఒక్క ఫోన్ కాల్ చేసావు. వస్తే మా అన్నయ్య చూడ్డానికి టెంగురోడ్లాగా ఉంటాడు కానీ చాలా మంచోడు. బావగారు మంచి సంబంధం తీసుకొచ్చాడు బొంబాయిలో. కుర్రాడు అచ్చం సుల్తాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ లాగా కండలు మండేలాగా ఉంటాడు. పిచ్చిదానా, కండలు మండేలాగా ఉన్నా, గుండెలు మండేలాగా ఉన్నా నీకు అర్థం అవ్వట్లే. మొగాడు ఒక పెన్ను లాంటాడు సార్, ఇంకున్నంత వరకు రాయాలనుకుంటాడు. ఈ ఆడది తెల్ల పేపర్ లాంటిది, ఇంకా రాయి సూత్తాన్ని రాసుడు అంటది. పెళ్ళవనే పేపరే లేకపోతే పెన్ను తీసుకొని ఎక్కడ రాస్తావు? ఏమి రాస్తావు? అందుకే కదా మా తాత రాసిపోయిండు. నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవి, నీరా సోంబేరివి. అందుకే మీ తాత ఆస్తంతా నా పేరు మీద రాశాడు. నీకున్న 9 డోర్స్ లో మెయిన్ డోర్స్ 2 ఉంటాయి, అవి మూసుకొని కూర్చో. అందుకే మేడం మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తా. ఇది సైనైడ్ డైరెక్ట్ తీసుకొచ్చా. ఇది నీ నోట్లు వేసుకొని మీకు పిడ వదిలిస్తా. రేపంచి హ్యాపీగా బతకచ్చు. జస్ట్ మేధావని ఒక లైన్ చెప్పండి సరిపోతుంది. ఒక మనిషి చచ్చిపోయినా మీరు ఒప్పుకోరు. నువ్వు చావకూడదనే, నువ్వు ఉండాలనే కోరుకో. ఎందుకు? మా జబర్దస్త్ ఒక పిచ్చోడు ఉండాలి కదా, దిష్టి తగలకుండా. ఓకే, ఇలాంటి వాళ్ళు ఉంటారు సార్. అయినా నేను బాధపడను, కానీ లైఫ్ మీద నాకు బోర్ కొట్టింది. మీరు మేధావన్నా కాకపోయినా నీ డ్రీమ్స్ కలగనాలి. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు రోజా గారిని కన్విన్స్ చేద్దామని. ఏంటిది? భవిష్యవాణి యమనిలో మిస్ అయ్యి ఇక్కడ నాకు దొరికింది. ఆనంద స్వీట్ బాక్స్ చదవండి. సూపర్ రా. భవిష్యవాణిలో ఇదే ఉంది, జరగబోయేది ఇదే. మీకు తెలుగు రాదా? నేను నాకు రాదు. రచ్చరవి మేధావి అని ఒప్పుకున్న రోజా. సూపర్ సార్. అరే అరే సార్, మా లిప్సిక ఈ పిచ్చి ఆనందం ఏంటి? భార్య చచ్చిపోతే ఆస్తి మా తాతది. సార్ చచ్చే ముందు దాన్ని ప్రేమతో చంపేద్దాం, ప్రేమించిన నటిద్దాం. లిప్సిక లిప్పు. అయ్యో అవును, ఎప్పుడూ లేని ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద? నువ్వు నా లైఫ్ లోకి వచ్చినాక నీ కట్నం తోటి బండి కొన్నా. అవును. నువ్వు తెచ్చిన దీపావళి కట్నం తోటి టీవీ కొన్నా. వస్తే నువ్వు వచ్చినాక నాకు సంఘంలో మర్యాద వచ్చింది. అలాంటిది నీ టీవీలో చూసి నీ బండి దొక్కి నీకు మర్యాద ఇస్తలేను ఎన్ని రోజులు. అందుకే తప్పు చేశాను. నువ్వు కూర్చో. వదినా సారీ వదినా. నువ్వెంతసేపు చెప్తుంటావు నీ మగుడు పిచ్చోడు 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 మెంటోడు. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, నా మగుడు పిచ్చోడే.
పెళ్ళం పిచ్చోడు, ప్రేమ పిచ్చోడు. ఏమండి ఏం చూస్తున్నారు? ఆ దేవుడి మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఎంత పిసినారు కాకపోతే నీకు నడుమిందుకు లేదే. మీకు చెప్పలేదు కదూ, నేను 0 సైజ్ మెయింటైన్ చేస్తున్నానండి. వాళ్ళ నడుములు ఎందుకుండే అట్లా? వాళ్ళవి ఉండవు, నా బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. వదిన చెప్పింది. సమయానికి తగు సేవలు నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని ఏంటి అనసూయ ఎప్పుడు లేనిది మా ఆయన ఇంతగా? వల్ల చంపేస్తా. భవిష్యవాణి నమ్మండి, నన్ను నమ్మండి. పడుకో, నేను జోల పడతా. పడుకో. భగవంతుడా, ఈ జన్మకి మొగుడు, వచ్చే జన్మకి ఈ మొగుడే ఇవ్వు. ఇస్తా. నీకు ప్రతి జన్మకి నేనే ఇస్తా. ఆడది గురుక పెడితే పరిశాన్ ఉంటది, తట్టుకోలేము. అమ్మ చూడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవస్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంగికం. ఈయన పోయినట్టున్నాడు కాపురం చేసి. ఏమండి చచ్చిపోయిందా? ఏమండి చచ్చిపోయిందా? ఏమండి చచ్చిపోయింది, నాకు తెలుసు. చచ్చిపోయింది. నువ్వు చావలే? చావడం ఏమిటండి? ఛాయ్ పట్టుకురాలే అంటున్నా. జోడా, స్నానం చేయకుండా నేను ఎప్పుడైనా నీకు ఏదైనా ఇచ్చానా? ఇప్పుడు ఇయ్యచ్చు కదా, చావును గిఫ్ట్ ఇయ్యచ్చుగా. ఏం మాట్లాడుతున్నారండి? శుభవాను వ్రతం చేస్తున్నాం, పూజ చేశాను. ఉండండి. ఓకే 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 పో. ఓం లేవం ఎందుకు ఇలా ఉండాలేదు అసలు? నాదేమన్నా కన్ను దెబ్బతిన్నాయా? చూడండి, ఇదేమున్నది దాంట్లో సరిగ్గా చూడు. నీ భార్య ఈ రోజు చనిపోతుంది. ఓహో, అరే రే రే, అమెరికా టైమింగ్ ఇండియా టైమింగ్ లాగా అక్కడ టైమింగ్ ఇవాళ చచ్చిపోతుంది, నాకు తెలుసు. ఏమండి ఇలా రండి. నేను 2 రోజులు బట్టి మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ఒక విషయం. ఏంటిదే? మొన్న సాయంత్రం హాస్పిటల్ కి వెళ్ళాలి, టెస్టులు చేయించుకోవాలన్నారు కదా, దేనికి వెళ్ళారు? ఏం టెస్టులు? నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేశాక ఇక్కడ బరువుగా, ఇక్కడ నొప్పిగా, ఇక్కడ ఇంకోలా ఉన్నదే, అందుకే రిపోర్ట్స్ తెచ్చా. ఇదిగో డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లు చూడు. యూరిన్ రిపోర్ట్ లో నా ఫోటో, లివర్ స్కానింగ్ లో నా రిపోర్ట్. అనసూయ వదిన, మాటి మాటికి నిన్ను అంటున్నానని ఏమి అనుకోవద్దు. అప్పుడెప్పుడో త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి వారు గుండెలు చెలిస్తే రాముల వారు కనబడ్డారట. మీ అన్నయ్య ఏ రిపోర్ట్ తీసినా సరే అందులో నావే వస్తున్నాయి ఫోటోలు. ఏంటి నాకు ఈ అదృష్టం? వదిన, నువ్వు ఒక్కసారి మేధావి అన్నావనుకో, ప్రపంచం అంతా మేధావి అంటాది. ఒక్కసారి అనొచ్చు కదా. నేను మేధావి అంటాం కావాలా నీకు? నీ భర్త ప్రేమ కావాలా? అందు టెంగరోడా, నువ్వు స్వయాన అన్నయ్యవి. నువ్వు చేసే పనులు ఎప్పుడు ఆస్కార్ నటన చూపిస్తావో తెలీదు, ఎప్పుడు నంది దాటేస్తావో తెలీదురా. మనం లోపలికి వెళ్ళిపోతాం. అమ్మా, ఏం సార్ ఇది? 60 సంవత్సరాల నుంచి ప్రేమిస్తాను, ఇది పోతలేదు ఎందుకు? అది నేను రాసిన బుక్. నీ తిక్క కుదురుద్దామని. ఏ రోజుకి ఆ రోజు చనిపోతుందని నువ్వు ప్రేమగా చూసుకుంటావు. నన్ను అడిగేది కదా వదినా, మా ఆయన నన్ను ప్రేమగా చూసుకునేలాగా చెయ్యి అని. అందుకే మా ఆడపడుచు కోరిక తీర్చాను. 0 సైజ్ లిప్స్కా. మా ఆయన ఎక్కడ ఉన్నాడో చూసావే? ఇక్కడ ఉన్నాను. ఏంటి ఇప్పుడు? ఏమండి, ఈ రోజు నన్ను 1 గంట సేపు ప్రేమించరా? ఏంటిదా ప్రేమించేది? 60 ఏళ్ళ నుంచి ప్రేమిస్తానా? ప్రేమించడం ఎంత కష్టమో తెలుసా సార్? దీన్ని బయటికి చూసావా వదిన? చూసినంత కాలం చూశాడు, ఇంకా చూడ్డు. సినిమా అయిపోయిందిగా. రోజా గారు ఎలా ఉంది స్క్రిప్ట్? అంతా బాగుంది, కానీ ఆ 0 సైజ్ ఏంటో అర్థం కాలేదు నాకు. నడువే కనిపించలేదంట, భూతద్దం పెట్టి ఎత్తికి. అంటే భార్యను ఆ రేంజ్ లో నమ్మకంగా మోసం చేస్తేనే ఆమె ప్రేమ నమ్ముతుంది. అబ్బా, అలా చెప్పేనా? లిప్సికాతో లిప్ టు లిప్. నేను రాయటం వల్ల బుక్ లో ఆయన నిన్ను ప్రేమగా చూసుకున్నారు. సో నాకు థ్యాంక్స్ చెప్పలేదు నువ్వు. ఇప్పుడు చెప్తాను మేడం, హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. బయట చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే మీ వదిన గారు బాగున్నారా, వదిన గారు బాగున్నారా అన్నారు.
కానీ ఈ రోజు కిట్లు ఎక్కువైపోయినాయి వదిన గారు, చచ్చిపోవాలనిపించింది. బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. నాగబాబు గారు అది బాగుందిరా స్కిట్. ఓకే నువ్వు మేధావి, నేను ఒప్పుకున్నాను. పరా భవిష్యవాడి అనే కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. ఇది రోజే ఒప్పుకుంటుంది, ఒప్పుకోపోయినా ముందు పెట్టించావు. గుడ్ రవి, బాగుందిరా. నాన్న అందరూ కంటెంట్ తో వస్తారు, నేను మాత్రం కామెడీతో వస్తాను అంటున్నాడు మన రాకేష్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు. జిప్ పెట్టుకున్నాను సార్. ఎందుకు చెప్తున్నారు సార్? నాన్న కాలి తిప్పితేనే కదా గాలి తిరిగేది. మనం గాలి తిరుగులు తిరిగేటోళ్ళం సింబాలిక్ గా చెప్పుకున్నట్టుంది అక్కడ. నాన్న జడ్జిలు వెంటనే శిక్షించి ప్రేక్షకులు నిదానంగా శిక్షించేది ఆ కాలం, ప్రేక్షకులు వెంటనే శిక్షించి జడ్జిలు నిదానంగా శిక్షించేది ఈ కాలం. అయ్యా ఎలా చెప్పారయ్యా? మీకు సాంబార్కి వెళ్ళి టైం దగ్గరికి వచ్చినట్టుంది. నాన్న ఒకటి పిలిస్తే నేను వెళ్ళను, నాకు వెళ్ళాలనిపించినప్పుడు నేను వెళ్తా. మీరు వెళ్ళినా మీకే పగులుద్ది, వాళ్ళు పిలిచినా మీకే పగులుద్ది. నాన్న నీకు విషయం అర్థం కావట్లేదు, నా స్టైల్ గురించి నీకు అర్థం కావట్లేదు, నా ఆలోచన గురించి నీకు అర్థం కావట్లేదు. 52 53 జూజూబి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఎవరా ఇక్కడ పెళ్లి కూతురు తండ్రి? నేనేనండి. అతి వినయం, అతి వినయం రాఘవ లక్షణమయ్యా. ఏంటండి వేశారు? బిల్లా 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 బియ్యని వేడిక చేసుకోండి. అవును తమరే వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదేంటండి? నాన్న నీకు విషయం చెప్పంటావా? పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. మరి ఇద్దరు వచ్చారు, మిమ్మల్ని ఏమనాలి? అవసరమా? పందులు సింహాలు మనకు అవసరమా అంట. నాన్న నీకు విషయం చెప్తాను, గుర్తు పెట్టుకో నాన్న. గుడికెళ్ళిన ప్రతివాడు భక్తుడు కాదు, అలా అని పెళ్లి చూపులకు వచ్చిన ప్రతివాడు నీ అల్లుడు కాడయ్యా. ఏం సెలవు ఇచ్చారండి? ఇలా కూర్చోండి. అందరిలా కూర్చుంటే నా స్టైలే ఉంటుంది, నాకు సపరేట్ స్టైల్ ఉంది. ఏం గురుగారు అంతే కదా? రజనీకాంత్ గారు అయితే కిందికి వస్తుంది ఉయ్యాల. ఏంటండి పైన చూస్తున్నారు? ఏం లేదు, సాల్వా వేసాను అట్టే పోయింది, రావట్లేదేంది? ఫోటో పోనండి వేదవ సార్వా, ఇలా వచ్చి కూర్చోండి మీరు. నాన్న అందరిలా కూర్చుంటే నా స్టైలే ఉంటుంది నాన్న. కూర్చునే చేయొచ్చు కదరా. ఆ పంచలాగే ముందే చెప్పొచ్చుగా. ఇంతకీ తమరు ఏం చేస్తుంటారు? ఆలోచించకుండా ఏది చేయను, ఏదైనా చేస్తే అసలు ఆలోచించను. అలానే తొందరపడి ఏదో ఒకటి చేయటం నాకు ఇష్టం ఉండదయ్యా. అది టోటల్ గా ఏది చేయరు అన్నమాట. వాడు పనిచేయడమే, ప్రతి వాడు పనిచేయడమే. సరే దుర్మూర్తం పెళ్లి కూతురు పిలవయ్యా. అమ్మా కుందనపు బొమ్మ, ఇలా రామ్మా. నువ్వు చాలా అదృష్టవంతుడు. నువ్వు నాకే నచ్చావే. నా అందచందం చూసి, నా ఆస్తిపాస్తులు చూసి, నా వంపు సొంపులు చూసి నీకన్నా ఎక్కువగా నవ్వించగల కమెడియన్స్ ఎందరో నాకు లైన్ వేశారు. ఇక్కడే కాదు, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా. కానీ వాళ్ళెవ్వడికి పడని నేను నీకు పడ్డానంటే నువ్వు అదృష్టవంతుడివిగా. కట్టుకున్న చీర నుంచి పెట్టుకునే బొట్టు దాకా బెస్ట్ కోరుకున్న నేను నువ్వు మొగాడువని, ఈ మొగాడు నాకు మొగుడు కావాలని డిసైడ్ అయ్యాను. బేబీ నాలో ఏం చూసి ఇష్టపడ్డావమ్మా? స్కిట్ స్టార్టింగ్ లో నువ్వు షాల్వా పైకి వేసినప్పుడు అది కిందికి రాకుండా చెక్కు చెదరని చిరునవ్వులో ధైర్యం నాకు నచ్చింది. మా నాన్న పంచలాగా మరి పనిచేసావు చూడు, ఆ ఆవేశం నాకు నచ్చింది. సిను నేను నీళ్ళంబరి కాసి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. 2 నిమిషాలు. ఈ స్టేజి, ఈ జనాలు అమ్మాయి పంపించింది. ఇప్పటికిప్పుడు స్టేజ్ ఖాళీ చేయాలంటే ఎలా సార్? కాళ్ళు దండం పెట్టవయ్యా, లేకపోతే డబ్బులు ఇచ్చేసే. ఈ స్కిట్ అయితే గానీ ఆటోలో వెళ్ళడానికి డబ్బులు లేవు, చెట్టు మొత్తం కొనేయాలా? ఏదో మాట్లాడాలన్నారు. ఇంతకీ నీ హాబీస్ ఏంటి? స్కిట్ రాయడం. ఇంకా స్కిట్ రాయడం. ఇంకా స్కిట్ రాయడం. రాయడమే తప్ప కొట్టడం ఉండదా?
మొన్నే కదా ఒకటి కొట్టా. మళ్ళీ పుష్కరాలు వచ్చేసాయి. ఓ అప్పుడే పుష్కరాలు వచ్చేసాయా? మరి మీ హాబీ? వేసుకోవడం. వేసుకోవడం ఏంటి? మేకప్. నేను అలా వేసుకుంటానుగా, ఇలా అన్ని స్కిట్లలో వాడతారు. అందరు రండయ్యా, ఇక్కడ పెళ్ళి అయిపోయి ఇక్కడ శోభన అయిపోయి ఏర్పాటు చేయండి. ఏరా తీయరా తాడి కట్టరా. ఏదైనా అల్లుడు గారు నాకు కట్టారు. నీకొచ్చిందా? ఓకే ఓకే, వన్ మోర్. బేబీ ఎలా ఉంది నా స్టైల్? అన్నిటికంటే నేను నచ్చింది స్టైలే. వెంటనే వెంటనే శోభన ఏర్పాటు చేయండి. శోభన కదా అక్కడ అద్దయ్యా మొగాడంటే తీరా. ఇంకా చేయలేదు కదా బేబీ, చేసి చాలా 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 చేసి ఉన్నాయి. అప్పుడే చేయమంటే ఎలా? నా గురించి నీకు తెలియట్లేదమ్మా. నీ గురించి నాకు అంతా తెలుసు. నాన్న తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. కొండంతా బేబీ, ఇటు తిరుగు బా. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? నరసింహనా? ఏదమ్మా అదొకసారి అనవా? ఇప్పుడు రాదు. నువ్వు ఇది నిజంగా కొడుతున్నావు. అబ్బో బ్లడ్ వస్తుందమ్మా. బ్లడ్ వస్తుందా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను మళ్ళీ వస్తా. సుసుకుపోతున్నా. చుచ్చుకుపోతున్నావా? అమ్మో ఇంకా పోవాల్సిన అవసరం లేదు, మొత్తం ఇక్కడే పోయింది. సినిమాలోని క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లోకి వస్తే ఇలానే ఉంటది మరి. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. పాప రజనీకాంత్ గారు లాగా ట్రై చేశాడు, రివర్స్ అయింది. నువ్వు షాల్ వేస్తే షాల్ పైకి వెళ్ళిపోయింది, అమ్మాయికి పాటేసి టచ్ చేస్తే దెబ్బలు తిన్నావు. ఏంటిది రాకేష్? స్టైల్ స్టైల్, నా రూటే సెపరేట్. బాగుంది, మీ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ బాగుంది. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అండ్ మీ పిఏ క్యారెక్టర్ రెండు కూడా మంచి సపోర్ట్. నాగబాబు గారు బాగా చేసావు రాకేష్. థ్యాంక్ యూ సార్. నాకు వ్యక్తిగతంగా రజనీకాంత్ చాలా ఇష్టం. గెటప్ వేసుకుని రాగా నాకే అబ్బా అనిపించింది. మొత్తానికి ఏదో దాన్ని హడావిడి చేసి సంగమం చేసి అంటే చేసి జల్సా టైం. సూపర్ హిట్ సినిమాలో సూపర్ హిట్ క్యారెక్టర్స్ తో సూపర్ హిట్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదర్ ఎంబీ along with his team. Let's welcome. బాబు గారు, మనకంటే ఇప్పుడు యూట్యూబ్లు, సినిమాలు, పోకిమాన్ గోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక టైం పాస్ అవుతుంది. కానీ మా తాతల కాలంలో టైం పాస్ ఎలా అయ్యేదో అర్థం కాలేదండి. మా నాన్న ఇదే క్వశ్చన్ అడిగా ఎలా అని. మా నాన్న అన్నాడు మా తాతకు 32 మంది సంతానం అంట. ఒక సైంటిస్ట్ గా నేను కనిపెట్టిన విషయం ఏంటంటే మా తాతకు అదే పని, అదే టైం పాస్. ఇంకా నయం, అలాంటి టైం పాస్లు మనం చేయట్లేదు, టైం వేస్ట్ అయ్యేది. టైం వేస్ట్ గురించి వేస్ట్ గారు చెప్తున్నాడు, వినండి. విన్నాను, వినాలనే అన్నాను. అయినా ఇలాంటి ఎదవ గురించి పట్టించుకోకండి. ఈ గురించి మీకు ఎంత బాగా తెలుసు? అల్లుడు గారు, ఎవరి గురించి ఎదవ అంటున్నారు? నువ్వు ఉండగా ఇంకొకటి గురించి డిస్రెస్పెక్ట్ఫుల్ గా అంటే బాగుండదు కదా మామ, నీ గురించే. ఊరుకు అల్లుడు, నేనంటే ఎంత మర్యాదో నీకు. ఇందులో మర్యాద ఏముందిరా? డిస్రెస్పెక్ట్ అన్నావు కదా, అందులో రెస్పెక్ట్ ఉందిగా. ఇలాంటి వాడే పంచగుట్టలో దిగి గుట్టెక్కడుంది అని ఎతికాడంట యదవ. అయినా నేను చేసిన తప్పేంటి అల్లుడు? 2 తప్పులు చేశావు. ఒకటి దీన్ని కనడం, 2 దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడం. అల్లుడు, వన్స్ అపాన్ ఆ టైం నువ్వే మోజు పడి పెళ్లి చేసుకున్నావు. గోడ మీద బూజులా ఉంటది, దీన్ని మోజు పడ్డమేంట్రా? గోడకు బూజు అందం అల్లుడు. టంగ్ ఉంది కదా అని లూజ్ టంగ్ డైలాగులు చెప్పావనుకో, దీనికి గ్రీజ్ పూసి ఏమండి ఏం చేస్తున్నారు? అడక్క తింటున్నానే. ఇప్పుడే చెప్పానా మీకు ఆ క్యారెక్టర్ సెట్ అవుతా అని? వినకుండా అనవసరంగా ఏదేదో చేస్తున్నారు. ఏంటే నోరులేస్తుంది? నోరు లేపితే నోరు లేవక నయనతార నిద్రలేస్తుందా? అయినా ఇదేంటి అల్లుడు అసహ్యంగా, సిగ్గు లేకుండాను.
ఇదేంటి షర్బత్తులు కలుపుకోవటం ఏంటి? ఇది యాసిడ్ రా. అంటే ఇంతకాలం టైం వేస్ట్ చేసి మీరు కనిపెట్టింది బాత్రూమ్ లో కడిగే యాసిడా? నా జీవితం సారు. ఆగు. నేను నిన్నే ఏం చేయలేదు, నీ జీవితాన్ని నేను నాశనం చేస్తానే. నన్నేం చేయలేదంటే నా జీవితం సర్వనాశనం చేసినట్టే కదా. ఏయ్, ఆపండి. ఇదిగో మీరు అనుకుంటున్నట్టు నేను యాసిడ్లు కాదే కనుక్కుంది. ఇదేంటో తెలుసా? వాచి. ఇది గోచియా? ఇది కూడా వాచి. నీకు సైన్స్ తెలుసా? నీకు జగదీష్ మార్కెట్ తెలుసా? అదేంటి? అక్కడ కుప్పలు కుప్పలు దొరుకుతాయి. వెళ్ళు. ఈ వాచ్ వెనక్కి వెళ్తది. అది కూడా వెళ్ళిందిగా. అది కాదరా, మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళొచ్చు టైంలో. దీని విలువేంటో తెలుసా మీకు అసలు? పాత ఇనప సామాన్లు కొంటాం, పాత ఇనప సామాన్లు కొంటాం. అల్లుడు దీని విలువ వాడికి బాగా తెలుసు. వాడికి కాదరా, మీకు తెలియజెప్పాలంటే మిమ్మల్ని నేను పాతకాలంలోకి తీసుకెళ్ళాలి, గతంలోకి తీసుకెళ్ళాలి. సింహం సింహం హీస్ నరసింహం వీడు చూస్తే పగ అనుపదమిక మాయం. మీరు సింహాన్ని జూలో చూస్తుంటారు, అడవిలో చూస్తుంటారు. ఎందుకు రోజు ఇంట్లో చూస్తున్నాగా? ఏంటే మాట్లాడుతున్నావు? పెట్టరేగిపోతున్నావు. చెయ్యి చూసావా? 100 టన్నులు ఒక్కసారి దెబ్బ పడితే నీ వాణ్ణి కొడితే నువ్వెందుకు అరిచావు? భయం వేసింది. భయం వేస్తే వచ్చేది అరుపు కాదు, ఆర్తనాదం. అరిస్తే ఆర్తనాదం కాకపోతే ఈ టీవీలో జుమ్మందినాదం వస్తుందా? నా జీవితం సర్వనాశనం చేశారు కదండి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏదో ఏదో చేస్తున్నా. ఏంటే పిచ్చి పిచ్చిగా అంటున్నావు? నేను చెయ్యని పని అంటూ ఉందా? ఇంట్లో అంట్లు ఎవరు తోముతారు? నువ్వే. ఇల్లు ఎవరు ఊస్తారు? నువ్వే. బట్టలు ఎవరు ఉతుకుతారు? నువ్వే. కాపురం ఎవరు చేస్తారు? ఆ కాపురం నేనే చేసుకుంటే నువ్వెందుకు? ఒరే సుధీరు, ఆపవే. ముష్టోడికి రూపాయి దొరికినట్టు ప్రతి అమ్మాయికి సుధీర్ గారు దొరికాడు. వాడి కాళ్ళు చేతులు విరిచేసి వాడి జేబులో పెడతాను. ఇంకోసారి వాడి పేరు తీసావంటే ఎందుకు అనవసరంగా తిడుతున్నారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే సింగం 1, సింగం 2, సింగం 1, 2, 3 ఇలా ఎంతో మందిని కన్నాం అనుకున్నాను. ఆపండి మీ అబ్బా కూతుళ్ళ గోల. కాలం బతికి వెనక్కి వచ్చినా కూడా మీ డైలాగులు మాత్రం మారట్లేదు. అసలు ఈ వాచ్ ఏంటో, దాని కథ ఏంటో తెలుసా? పాత ఇనప సామాన్లు కొంటాం. మీకు ఇలా కాదురా, మిమ్మల్ని కాలంలో వెనక్కి తీసుకెళ్లి ఇంకో సినిమా చూపిస్తా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అల్లుడు అరవగా బీపీ చచ్చిపోతావు. అరిస్తే బీపీ కాకుండా సినిమా యాక్టర్ జేపీ వస్తాడనుకున్నావా? అన్ని బీపీ క్వశ్చన్లు నువ్వు ఊపి కొడితే యూపీలో పడతావు. అల్లుడు మామన్న సంగతి మర్చిపోతున్నావు. గజని కాన్సెప్ట్ మర్చిపోవడం రా. గజని సూర్య కదరా? సూర్య నేనే కదరా. మరి ఇదన్నా గుర్తుందా? అమ్మా నాన్న ఎలా ఉన్నాడమ్మా? అయ్యో అయ్యయ్యో, అమ్మను చేయాల్సిన దాన్ని పట్టుకొని అమ్మ అంటున్నాడే. ఈ వాచ్ సంగతి తెలుసా? దీని ఖరీదు ఇంకోసారి నీ వాచ్ ఎక్స్పెరిమెంట్ లో చెప్పావనుకో తొక్కి నార తీస్తాను. యాలా ఇప్పటి నుంచి నా ఎక్స్పెరిమెంట్లు చూపిస్తాను. పద్దర్రా. రోజా గారు ఎలా ఉంది స్కిట్టా? బాగుంది. ఏదో ఒక సినిమా క్యారెక్టర్ రావాలంటే 3 సినిమాలు తీసుకొచ్చేసాడు. అండ్ ఆ తమిళ్ డబ్బింగ్ లో నువ్వు ఫేమస్ కాబట్టి వెళ్ళిపోయింది అలా. నైస్. నాగబాబు గారు ఏదో ఇంకొంచెం ఏదో కావాలనిపించింది. అవి బాగా చేయి. నెక్స్ట్ టైం బాయ్. సాధారణంగా ఏ పెళ్లిలోనైనా బంధాలు, బాధ్యతలు వీటితోనే నిండిపోయి ఉంటుంది. కానీ అదేమిటో మన భాస్కర్ చేసే పెళ్లిలో కేవలం కామెడీ మాత్రమే ఉంది. మనకి అదే కావాలి కదా. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. పెళ్లికి బాజా మోగింది, కుమారి శ్రీమతి కానుది. పెళ్లికి బాజా మోగింది, కుమారి శ్రీమతి కానుది. क्या क्या बात है? ఒరే నాన్న, ఒరే నాన్న, ఒరే తాళి మట్ట. ఒరే నరేష్,
నీకు పెళ్లి చేద్దామని పెళ్లి కూతుర్ని వెతికి 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 నా నెత్తి మీద జుట్టు ఊడిపోయింది కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదురా. పెళ్లి చేసుకుంటే మాకు భర్త కావాలి కానీ ఎత్తుకోవడానికి బిడ్డ కాదు అంటున్నారా. నువ్వెవరినో ప్రేమించానన్నావు కదా. అవునా ప్రేమించా. బాగుంటుందా? అనసూయని ఐశ్వర్య రాయిని మిక్సీలో తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా లవరు. అంత అందంగా ఉంటదా? మరి తొందరగా పిలువురా, చూడటానికి నా 2 కళ్ళు చాలుతాయో లేదో. డార్లింగ్ కరిష్మా. ప్రేమ గీమ తసాదియ పక్కన పెట్టు, 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు, రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే, జోరు జరా చూడు పుల్లమ్మ. ఇది కరిష్మాలా ఉందా? కర్రీ ఇస్మాలా ఉందిరా. దీనికన్నా మన ఇంట్లో పని మనిషి పెట్టరా. డార్లింగ్ ఎవడి లఫుట్? మా ఫాదర్ రండి. నమస్తే అండి. నమస్కారం. అన్నా నువ్వు దాని ముఖం మీద నల్లదనాన్ని చూస్తున్నావు, నేను దాని మనసులో తెల్లదనాన్ని చూస్తున్నాను. అంత ఎక్స్రే తీసావా నాయనా? నాకు తెలియకడుతాను. నీ రంగు చూస్తే ఫుల్ వైట్, దీని రంగు చూస్తే కాకి నలుపు. ఎలా సెట్ అవుతుంది అనుకున్నావురా? తెల్లగున్న ఆస్ట్రేలియా వాళ్ళు, నల్లగున్న వెస్టిండీస్ వాళ్ళు కలిసి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు మీరు జీవితాంతం టెస్ట్ మ్యాచ్ ఆడలేమన్నా. ఇదిగో పంతులు గారిని పిలిచేస్తాను. పంతులు గారు, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఒరే నాన్న మైండ్ దొబ్బిందా? పంతులు కానీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసావేంటి? రే ఆయన పోలీస్ పంతులు గారు రా. మా తాతకి ఆయనే చేశాడు, మా నాన్నకి ఆయనే చేశాడు, నాకు ఆయనే చేశాడు, నీకు ఆయనే చేస్తాడు. సార్ ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ ఏం జరగట్లేదు సార్. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అనుకున్నా, కానీ మా నాన్న నువ్వు వద్దురా, వేదాలు నేర్చుకో, గుడికి వెళ్ళు అన్నాడు. కానీ ఏం చేస్తాం, అది చంపుకోలేక పోలీస్ గా పెళ్లిళ్ళు చేస్తున్నాను. నాన్న రిలాక్స్ రిలాక్స్. రాఘవ గారు చెప్పండి. వీడికి రా చెయ్యికి 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 ఒక అమ్మాయిని లవ్ చేశాడు. వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి చాలు. ఎవరి కొండకోతి? నా లవర్ సార్. నాకు అర్థమైంది. అందమైన అమ్మాయిని చేసుకుంటే దానికి సెక్యూరిటీగా ఉండాలి కాబట్టి నువ్వు దీన్ని చేసుకున్నావు. ఒకవేళ దీన్నే చేసుకుంటే ఇదే ఇంటికి సెక్యూరిటీ గార్డ్ లా ఉంటుంది. కమాన్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నాకు ఒక డౌట్ సార్. ఏంటి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. మా ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. పెళ్ళయ్యాక జాబ్ మానేయమంటే మానేయట్లేదు సార్. ఎందుకు సార్? సార్ నేను కూడా ఉద్యోగస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఎవరు చెప్పాడు ఉద్యోగస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడవని? మా ఆవిడ ఎంత మంచిదో తెలుసా? రాత్రి 2 అయినా 3 అయినా భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే నాకు అర్థమైంది సార్. ఇంటికెళ్ళి మీరే వంట చేయాలి కదా. నువ్వు కూర్చో. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ససుర్భుజం. సెక్షన్ 321 సెక్షన్ 346 3P6 సెక్షన్ ప్రకారం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? పాలాభిషేకం చేయించండి. చిన్న నువ్వు చిన్నప్పుడు ఏడుస్తుంటే మీ అమ్మ ఏం చేసింది? పాలు పట్టింది. ఎలా ఏడ్చావు నాన్న? కోతిలా కాకుండా మనిషిలా ఏడ్రా. అప్పుడు అమ్మ పాలు పెట్టింది, పిల్లాడు ఆపేశాడు. మళ్ళీ గుక్క పెట్టి మళ్ళీ పాలు పెట్టింది, ఆపేశాడు. మళ్ళీ మళ్ళీ పాలు పెట్టింది. మన ఇండియాలో 80,000 మంది పిల్లలు పాలు లేక ఏడుస్తుంటే ద సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా అభిమానుని పాలాభిషేకం చేయొద్దంటే ఈ కర్రెదానికి పాలాభిషేకం కావాలంట. అంటే ఒక్కసారి లెఫ్ట్ కి తిరిగి కొట్టడం కష్టం అవుతుంది. పాలాభిషేకం కావాలా? ఏ అభిషేకం వద్దు, మామూలు చేయించండి. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కమాన్. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం మంగళసూత్రం. సూపర్. ఇక తర్వాత కార్యక్రమం ఏం చేయమంటావమ్మా? తలంబ్రాలు పోయిస్తారుగా. తలంబ్రాలు ఏ రైస్ కావాలి? బాస్మతి రైస్ బాగుంటాయి. ఇండియాలో 80 కోట్ల మంది 3 పూట్ల భోజనం చేయటం సంగతి తెలుసా? తెలియదు. పసుపు రాసి అక్షింతలు ఇక్కడ మీరు పడిస్తూ ఉంటే ఎంతో మంది తిండి లేక అల్లాడుతున్నారు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వద్దు వద్దు, అక్షింతలు కావాలా? వద్దు. ఓకే మట్టయ్య గారు, పెళ్లి కార్యక్రమం అయిపోయింది. ఇక నెక్స్ట్ శోభనం. అమ్మా నువ్వు వెళ్ళిపో, నేను వస్తా. అసలు ఎందుకురా పెళ్లి చేసుకున్నావు?
మగవాడికి పెళ్లి అనేది జైలు. మొన్నటి దాకా నువ్వు రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి వెళ్ళేవాడివి? 12 గంటలకు సార్. ఇప్పుడు 6 గంటలకి వెళ్ళాలి. జైల్లో ఖైదీలు కూడా అంతే, 6 గంటల అయ్యేసరికి సెల్లోకి వెళ్ళాలి. నువ్వు ఎన్ని గంటలకు భోజనం చేసేవాడివి? నా ఇష్టం వచ్చినప్పుడు సార్. ఇప్పుడు అలా కాదు, బెల్లం పెట్టినప్పుడు కుక్కలా తినాలి. అంతెందుకు నాన్న, నీకు పెళ్లిలో 7 అడుగులు ఎందుకు ఇస్తారో తెలుసా? తెలుసు సార్. జైల్లో ఉంటే సెల్లో ఉన్న గీతలు ఉంటాయి చూసావా, రాడ్లు ఎన్నుంటాయి? 7. ఆ 7 ఊసల వెనకాల పెట్టడానికే రా జైలు అనేది. నేను ఒక్కసారి వెళ్ళి మీ ఆవు నీకు స్కానింగ్ చేసుకొని వస్తా. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఆవిడ నీ మీద మారణాయుధాలతో దాడి చేయకూడదుగా. అగ్ని అగ్ని. అమ్మా, ఒకసారి ఎయిర్పోర్ట్ లో 2 చేతులు చాచి నించున్నట్టు నించో. ఏ కరిష్మా, సార్ ఏదో సినిమాని చూసి పాడైపోయి ఇప్పుడు చేసినాను. మీరు కొంచెం మీ ఆవిడికి చెప్పండి సార్. కనిపించే 3 సింహాలు పసుపు కుంకుమ తాడి పొట్టయితే కనపడని 4వ సింహమేరా అగ్ని అగ్ని వెళ్ళి తన్నించుకోరా. అసలే గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్క కరిస్తే ర్యాబిస్ ఇంజక్షన్ లేవు, పొరపాటుని కరిసేవు. నీకు దండం పెడతా, నాకు తప్పు అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏంటి వచ్చేది పో. ఆగే. కనిపించే పసుపు కుంకుమ తాళి 3 సింహాలు అయితే కనిపించిన 4వ సింహమే. ఒక్కలోది డార్లింగ్, ఆడికి వస్తుంది అనుకున్న ఒక యాక్టింగ్ మనకు కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సాంగ్ చేసుకున్నాం పాప. పక్కన పెట్టు, 1 2 3 4 వయ్యారంగా పట్టై పట్టు, నాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే, జోరు జరా చూడు పుల్లమ్మ. అమ్మో, అన్ని సినిమాలు ఒకే దాంట్లో బ్లాక్ బస్టర్ లా అనిపించారు. నాగబాబు గారు ఎలా ఉంది స్కెట్? యాక్చువల్ గా కాన్సెప్ట్ లో క్లారిటీ లేదు. మీ క్యారెక్టర్స్ మీకు అగ్ని, తర్వాత ఏమో వాడు చంద్రముఖి, అది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది, కానీ కన్ఫ్యూజన్ క్లారిటీ లేదు. బట్ ఓవరాల్ మీకున్న నీ మిమిక్రీ టాలెంట్, సుధాకర్ డాన్స్, వాటితోటి పాస్ చేశారు, బాగుంది. రోజా గారు, నరేష్ పెళ్లి కొడుకు అనగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎంట్రీ సాంగ్, డాన్స్. సుధాకర్ చంద్రముఖిగా తిరగటం, తర్వాత మీరు వాయిస్ మార్చి ఇంకో హీరో లాగా మాట్లాడటం, అవన్నీ కూడా బాగా అనిపించింది. మరి బాయ్స్, లెట్స్ గెట్ సమ్ స్కోర్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ రచ్ రవి అండ్ టీమ్. రోజా గారు ఇస్తున్న పాయింట్. ఆత్రేయ అభియాన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. కిర్రాక్ ఆర్పిఎన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్స్ టీమ్. And finally, that leaves us with Rocket Raghava and team. So, performer of the day is రాకెట్ రాఘవ. Let's now present the big 25,000 to today's performer of the day. 25,000, 10,000 from Lalita Brand Rise and 15,000 from Jabardast, which goes to Rocket Raghava and team. Performer of the day, Poster Chapu. ఇది ఇవాల్టి జబర్దస్త్ టైం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then, take care all of you. Keep laughing and sleep tight. Bye bye.